అమరావతిలో వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. వైసీపీని గొడ్డలి పార్టీగా టీడీపీ ప్రచారం చేస్తోందంటే మండిపడ్డ జగన్ అసలు హత్య రాజకీయాల సంస్కృతి ఎవరిదో ప్రజలకు తెలుసన్నారు. తమ కుటుంబంలో తాత రాజారెడ్డి, తన తండ్రి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి, చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి ముగ్గురు బలయ్యారని, తాము బాధితులమని జగన్ స్పష్టం చేశారు. రాజారెడ్డి హత్య కేసులో నిందితులను టీడీపీ హయాంలో రక్షించారని ఆరోపించిన జగన్ వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదంపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని అవినీతి కోసమేనని విమర్శించిన జగన్ సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ టీడీపీ వైసీపీ రాజకీయ శైలిలో తేడా ఉందన్నారు. వెన్నుపోటు రాజకీయాలు టీడీపీ చరిత్ర అయితే ప్రజల మద్దతుతో ఎదగడం వైసీపీ చరిత్ర అని జగన్ వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ విజయవాడ నుంచి మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, ఇవాళ అమరావతి వేదికగా జగన్ చేసినటువంటి బోత్ ఆర్ నాట్ సేమ్ అనేటువంటి వ్యాఖ్యలు మొత్తం సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. సో టీడీపీ ఎప్పుడు కూడా వైసీపీని గొడ్డలి పార్టీ అని చెప్పేసి విమర్శిస్తూ ఉంటుంది. ఈ రకంగా టార్గెట్ చేయడాన్ని జగన్ ఈసారి కాస్త ఎమోషనల్గా అండ్ ఒక హిస్టారికల్ కౌంటర్ ఇచ్చారనే చెప్పాలి. తన తాత రాజారెడ్డి కావచ్చు, తండ్రి వైఎస్ఆర్, అలాగే చిన్నాన్న వివేక మరణాలను ప్రస్తావిస్తూ ఆయన మేము బాధితులం మాత్రమే, మేము వేటగాళ్ళం కాదు అని అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అంటే ఇప్పుడు జగన్ స్వయంగా తాము బాధితులు అని చెప్పడం ద్వారా టీడీపీ నెగటివ్ నేరేటివ్ ఏదైతే ఉందో దాన్ని తిప్పికొట్టి ప్రజల్లోకి వాస్తవాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నంగా చూడాలా? రోజా, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటే ఒక నెల రోజుల తర్వాత ఈరోజు మీడియా ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక రాజకీయ అంశాలతో పాటు తాజాగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సంబంధించి కూడా ఈరోజు మీడియా వేదికగా ఆయన ఒక స్పష్టమైనటువంటి ప్రకటనలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా అమరావతి రాజధానిలో జరుగుతున్నటువంటి అవినీతితో ఆయన గతంలో ఏదైతే అమరావతిలో అవినీతి జరుగుతుందని చెప్తున్నారో దాన్ని మరోసారి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అదే సందర్భంలో ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి గొడ్డలి పార్టీ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. ఇటు సీఎం చంద్రబాబు కావచ్చు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా ఈ ఇద్దరు ప్రతి సందర్భంలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డల పార్టీ అంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టాలి. అదే సందర్భంలో అసలు రాష్ట్రంలో హత్యా రాజకీయాలు ఎవరు చేస్తున్నారనే విషయాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ అంశానికి సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు గుర్తు చేస్తూ పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఒక రకమైనటువంటి భయాన్ని ప్రజల్లో కల్పించాలని అధికార పార్టీ భావిస్తూ ఉన్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అసలు రాష్ట్రంలో హత్యా రాజకీయాలు ఎవరు చేస్తున్నారు, ఈ హత్యా రాజకీయాలు కానీ లేదంటే కుట్ర రాజకీయాలు ఎవరు ప్రారంభించారనే అంశాలకు సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేసినటువంటి ప్రకటనలు ఏవైతే ఉన్నాయో, వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేసినటువంటి కామెంట్స్ చూస్తే తామే బాధితులమని ఆయన చెప్పడం జరిగింది. తన తాత రాజారెడ్డిని హత్య చేశారు. తన తాత రాజారెడ్డిని హత్య చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తాత రాజారెడ్డిని హత్య చేసిన వారిని చంద్రబాబు నాయుడు గతంలో కాపాడాడు. తాత రాజారెడ్డిని కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే హతమార్చారనే విషయాన్ని చెప్పడం జరిగింది. అంతేకాకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానికి సంబంధించి ఆయన హెలికాప్టర్ ప్రమాదానికి ముందు శాసనసభ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మళ్ళీ మీరు అసెంబ్లీకి ఎలా వస్తారో చూస్తాను అంటూ రాజశేఖర రెడ్డి ఉద్దేశించి కామెంట్ చేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గుర్తు చేయడం జరిగింది. అంతేకాకుండా మొన్న అంటే 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. అంటే ఈ మూడు సంఘటనలు జరిగినటువంటి సందర్భంలో అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న దానికి పరోక్షంగా అవతలవైపు మాత్రం చంద్రబాబే ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ చంద్రబాబే బాధ్యుడు అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పదలుచుకున్నట్టయితే స్పష్టమవుతుంది. వీటితో పాటు రాష్ట్రంలో జరిగినటువంటి అనేక రాజకీయ హత్యలకు సంబంధించి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం జరిగింది. ప్రధానంగా వంగవీటి మోహన్ రంగా ఆయన చాలా పాపులర్ లీడర్ గా ఉన్నారు విజయవాడలో. అయితే రంగా హత్య అనేది అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. రంగా హత్య జరిగినటువంటి సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలో ఉంది. అప్పుడు టీడీపీ క్యాబినెట్ ఉన్నటువంటి హరిరామ జోగయ్య రంగా హత్యకు సంబంధించి ఒక పుస్తకం గతంలో రాశారు. దాని సందర్భంలో ఈ అంశాలన్నీ చంద్రబాబుకు తెలిసి జరిగిన విషయాన్ని కూడా అప్పట్లో ఆయన మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయాన్ని కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గుర్తు చేసినటువంటి
పరిస్థితి కూడా ఉంది. వీటితో పాటు ఆ ఇంకా కొంతమంది అంటే మల్లెల బాబ్జీ, గతంలో ఎన్టీఆర్ పైన దాడి చేసినటువంటి వ్యక్తి మల్లెల బాబ్జీ, ఆ తర్వాత జర్నలిస్టు పెంగళి దశరథ్ రాము, ఇలాంటి హత్యలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో జరిగాయి. కాబట్టి హత్య రాజకీయాలన్నిటికీ కూడా టీడీపీనే కారణం, చంద్రబాబునే కారణం అనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్పదలుచుకున్నారు. అంతేకాకుండా ఎన్టీ రామారావుని ఆ పార్టీ నుంచి తప్పించి ఎన్టీ రామారావు కుర్చీని లాక్కొని టీడీపీ పార్టీని ఆ గుర్తును కూడా లాక్కున్నది చంద్రబాబు కాదా అంటూ జగన్ ప్రశ్నించారు. ఎన్టీ రామారావు కూడా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనే విషయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో ఆయన రాసినటువంటి పుస్తకంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఏవైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో వాటిని ఉద్దేశించి కూడా ఈ రోజు గుర్తు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా అయితే గొడ్డల పార్టీ అంటూ టీడీపీ పదే పదే చేస్తున్నటువంటి నెగిటివ్ ప్రచారం ఏదైతే ఉందో దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని జగన్ భావించారు. అందులో భాగంగానే ఈ అంశానికి సంబంధించి ఆయన కొంత గట్టిగా అధికార పార్టీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారంటే స్పష్టంగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఇటీవల కాలంలో నారా లోకేష్ కూడా తమది అభివృద్ధి పార్టీ అని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫ్యాక్షన్ పార్టీ అంటూ, గొడ్డల పార్టీ అంటూ, బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ కూడా కంపేర్ చేసి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కూడా ఈ రోజు మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి ఒక స్పష్టమైనటువంటి సమాధానం చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కుట్రలు వెన్నుపోటులతో వచ్చినటువంటి పార్టీ, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి పట్టినటువంటి పార్టీ కాబట్టి ఈ రెండు మధ్య వేరియేషన్ ఉందనే విషయాన్ని స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా తాము ఎన్నికలకు ముందు ఏవైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకునే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే, తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట చెప్పేటువంటి పార్టీ కాబట్టి ఈ రెండు బోత్ ఆర్ నాట్ సేమ్ అనే అంశాన్ని లోకేష్ కి చెప్తూ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కామెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అటు గొడ్డల పార్టీ రమేష్, అయితే చాలా కాలం తర్వాత చాలా కాలం తర్వాత జగన్ ఇటు వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదం వెనుకున్నటువంటి అనుమానాల గురించి కావచ్చు, తర్వాత రాజారెడ్డి హత్య కేసు నిందితులను టీడీపీ హయాంలో ఏ రకంగా రక్షించారు అనేటువంటి విషయం కావచ్చు, ఈ రోజు ప్రస్తావించడం వెనుక అంటే మళ్ళీ పాత గాయాలను, పాత కేసులను తవ్వడం వెనుక వైసీపీ పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి? అంటే ప్రధానంగా ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అధికార పార్టీ నెగిటివ్ ప్రచారం చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో హత్యా రాజకీయాలు జరిగే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి ఆగిపోయే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం విధ్వంసం పాలయ్యే అవకాశం ఉందంటూ ప్రజల్లో ఒక భయాందోళన కలిగించే ప్రయత్నాన్ని అధికార పార్టీ చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి పార్టీ అయితే తాము ఇన్ని రకాలుగా ఇబ్బందులు ఎందుకు పడాల్సి వస్తుంది అనే అంశాలను ప్రజలు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కామెంట్ చేశారని ఆ పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డి మంచివాడు కాకపోతే తన తాతను హత్య చేసిన వాళ్ళు ఇప్పటికీ బయట ప్రశాంతంగా తిరుగుతున్నారు. మేము నిజంగా ఫ్యాక్షనిస్టమో లేదంటే నిజంగా విధ్వంసం చేసే వాళ్ళమో అయితే ఈ అంశాలకు సంబంధించి కక్ష తీర్చుకునే వాళ్ళమే, వాళ్ళని ఇప్పటికల్లా ఏదో ఒకటి చేసి ఉండేవాళ్ళం. కానీ తమ నైజం అలాంటిది కాదు. ప్రజలకు తాము మంచి చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి తమకు ప్రజలకు మంచి చేయడం మాత్రమే నేర్పించారు తప్ప ఫ్యాక్షన్ రాజకీయాలు నేర్పించలేదు అని ఒక స్పష్టమైన మెసేజ్ ని ప్రజల్లోకి పంపించడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఏదైతే అధికార పార్టీ బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఏదో జరగబోతుంది అనే భయాన్ని ప్రజల్లో కలిగించబోతుందో ఆ భయాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గతంలో జరిగినటువంటి అనేక సంఘటనలకు సంబంధించి, ఆ సంఘటనలో తాము ఎలా బాధితులు అయ్యామనే అంశానికి సంబంధించి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా హత్యా రాజకీయాలు చేస్తూ ఉంటుంది, అదేవిధంగా ఆ హత్యా రాజకీయాలను తనకు అనుకూలంగా ఎలా మార్చుకుంటుంది, ప్రతిపక్ష పైన ఎట్లాంటి బురద జల్లుతుందనే విషయాలు ప్రజలు అర్థం చేసుకునే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి ఈ అంశాలన్నిటిపైన స్పష్టంగా మాట్లాడినట్టయితే పార్టీ వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక ఈ హత్యా రాజకీయాలకు సంబంధించే కాకుండా రాష్ట్రంలోని అనేక సమస్యలకు సంబంధించి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ప్రధానంగా అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించి కావచ్చు, లేదంటే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి రాజధాని అంశానికి సంబంధించి మావిగన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఈ మావిగన్ ప్రతిపాదన అనేది ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మావిగన్ ప్రస్తావనకు ప్రజల నుంచి కూడా మంచి మద్దతు వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా తమ పైన ఈ గొడ్డల పార్టీ అంటూ అని, లేదంటే హత్యా రాజకీయాలు చేస్తున్నట్టు టాపిక్ ని డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగానే తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వ్యాఖ్యలన్నిటిపైన
ఈ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క స్పష్టత ఇచ్చారు, క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా అధికార పార్టీ చేసినటువంటి విమర్శలకు కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీటితో పాటు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఎలాంటి సంక్షేమ పాలన అందిస్తామనే విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సూపర్ 6 ద్వారా 6 మెయిన్ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. కానీ వాటిల్లో ఇంతవరకు నిరుద్యోగ వృత్తి ఇవ్వడం లేదు. అంతేవిధంగా మహిళలకు ఏదైతే 18 సంవత్సరాలు అంటే 1500 ఇస్తామని చెప్పారో ఆ పథకాన్ని ఇంతవరకు అమలు చేయడం లేదనే విషయాన్ని గుర్తు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక వీటితో పాటు ఇటీవల కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగినటువంటి నేపథ్యంలో ఈ అంశాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మీడియా ద్వారా అడ్రస్ చేశారు. ప్రధానంగా ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే ఈ పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తామంటూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. అంటే చంద్రబాబు, లోకేష్ కూడా ఈ అంశాలకు సంబంధించి పదే పదే మాట్లాడటం జరిగింది. నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ఈ అంశంలో విమర్శలు కూడా చేశారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోగా ఇటీవల కాలంలో భారీ ఎత్తున పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా ఆయన అడ్రస్ చేశారు. ఇక మిగిలినటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఓవరాల్ గా చూస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇటు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలతో పాటు రాజకీయంగా తమ పార్టీపై వస్తున్నటువంటి విమర్శలకు చెక్ పెట్టే దిశగా మీడియా సమావేశాన్ని నిర్వహించినట్టయితే తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.